కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పొలిటికల్ మైలేజ్ కోసం ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే తిరంగా పేరుతో బీజేపీ ర్యాలీలు చేస్తుంటే జై హింద్ పేరుతో జనం బాట పడుతోంది కాంగ్రెస్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై ప్రశ్నిస్తూ పోటీ ర్యాలీలకు సిద్ధమైంది. ఒకవైపు తిరంగా, మరోవైపు జై హింద్. సైనికులకు మద్దతుగా పోటాపోటీ ర్యాలీలు. పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఆరాటం. ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ తర్వాత సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్రలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతుంది. అయితే బీజేపీకి పోటీగా జై హింద్ ర్యాలీలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ఒప్పందంపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ జై హింద్ పేరిట సైనికులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ ను బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది కాంగ్రెస్. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని నిరసిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు దేశానికి చెందిన సైనిక సత్తాను తమ ఘనతగా బీజేపీ ప్రమోట్ చేసుకుంటోందని మండిపడుతోంది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 2 సార్లు అఖిలపక్ష భేటీ జరిగితే ఒక్కసారి కూడా మోదీ రాలేదని, దీనిపైన జై హింద్ ర్యాలీలో ప్రశ్నిస్తామంటోంది కాంగ్రెస్. ఆపరేషన్ సింధూర్ కి ముందు తర్వాత కూడా కేంద్రానికి ఖర్గే, రాహుల్ మద్దతు ప్రకటించిన బీజేపీ మాత్రం పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడమేంటని నిలదీస్తుంది. ఇప్పటికైనా ఆపరేషన్ సింధూర్ పై రాజకీయం చేయడం బీజేపీ ఆపాలని డిమాండ్ చేస్తోంది. ఒకవైపు సైనికులకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ, మరోవైపు ట్రంప్ ప్రకటన తర్వాత మోదీ మౌనాన్ని ప్రశ్నించడమే తమ ర్యాలీల లక్ష్యమంటోంది కాంగ్రెస్. కేంద్రం నుంచి సమాధానం వచ్చే వరకు జై హింద్ ర్యాలీలు చేస్తామంటోంది. అలాగే పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై చర్చిద్దామంటే ఎందుకు పార్లమెంటును సమావేశపరచడం లేదని అడుగుతోంది కాంగ్రెస్. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ చుట్టూ పొలిటికల్ మైలేజ్ హైడ్రామా జరుగుతుంది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టి పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పామని, ఇది ఎన్డీఏ ప్రభుత్వ ఘనత అన్నట్లుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే అసలెందుకు ట్రంప్ జోక్యం చేసుకున్నాడో చెప్పాలంటూ ప్రజల్లోకి వెళ్తోంది కాంగ్రెస్.